అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు భవనాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల అవసరాల నిమిత్తం అదనపు భవనం నిర్మించడం చాలా సంతోషమని, శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ సహకరించిన దాతలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. హైందవ సంస్కృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని, శివదీక్ష నిత్యాన్నదాన ట్రస్టుకు దాతలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి రవీందర్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు బూస దశరథం, వీరితో పాటు ట్రస్ట్ సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, శివస్వాములు పాల్గొన్నారు. శివదీక్ష సేవా ట్రస్ట్లో అదనంగా గది నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే కాల్ శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం జరగడం జరిగింది. ప్రభుత్వ వైపు గారిని మరియు చైర్మన్ మాధవిలత రాజు గారిని పిలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న అందరి గ్రామ పెద్దలను, కౌన్సిలర్లను, మిగతా వాళ్ళందరినీ పిలవడం జరిగింది. ఈరోజు గది నిర్మాణం ఇనాగ్రేషన్ శివస్వాములకు పార్వతీ శివదీక్షలందరికీ భోజనాలు ప్రారంభమైనది. 2008లో ప్రారంభించి గత స్వాముల దీక్షలో అందరి దాతలతో సహకారాలతో ఇంతవరకు అంచెలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటి వరకు ఈ మున్సిపల్ లేబర్ జాగర్ మాకు అప్పయ్యప్ప గారు స్వాముల దాతలు మరియు భక్తులు అందరి దాతలతో సహా మాకు నిర్మాణం చేయడం జరిగింది. ఓం నమః శివాయ. అన్నదాన సత్రంకు చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే ఆసన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మాధవి రాజన్న గారికి, అదేవిధంగా నాతో వచ్చిన వైస్ రాకేష్ గారికి, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులకు, వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖులకు అందరికీ నాట్య నమస్కారం తెచ్చు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా ఆ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాజరాజేశ్వర స్వామి శివదీక్ష పనులకు దాదాపు 4 సంవత్సరాలు ఈ బిల్డింగ్ అయిన తర్వాత కొన్ని వేలాది మంది స్వాములకు 45 రోజుల దీక్ష తీసుకుని ప్రతి వారికి దాఖలు చేయడం ఏదవుతుందో అలా రాక్షస్యం అనేక రకమైన పుణ్యం. ఒక ఆధ్యాత్మిక ప్రపంచం, సనాతన ధర్మం ఆధారంగా మన జీవన గమనం నడుస్తుంది హిందూ ధర్మ వ్యవస్థ. దాంట్లో భాగంగా మనందరం కూడా ఈ గ్రామంలో పుట్టినందుకు, ఈ ప్రాంగణంలో ఏరే పుట్టినందుకు చాలా సంతోషిస్తాం. మరి అటువంటి శివభక్తులకు అన్నదానం చేసి ప్రతి వారికి కూడా ఆ భగవంతుడు ఆయుర్వేదానికి ఇవ్వాలి అని కోరుతూ దీన్ని చాలా చక్కగా నడుపుతున్న నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. ఇక్కడ 41 రోజులు ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందిన మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి శివభక్తులకు 41 రోజుల ఇక్కడ సన్నిధానంలో వాళ్ళకు మధ్యాహ్నము మనకు సాయంత్రం కానీ ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వాళ్ళకు భోజన వసతులు ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అందరినీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నందుకు, ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్క భాగస్వామ్యకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమానికి మా వంతుగా అందరంతగా సహాయ సహకారాలకు ముందుంటామని మళ్ళొకసారి తెలియజేసుకుంటాం. ఓం నమః శివాయ. ప్రజా ఉపయోగపడే విధంగా, దైవ చింతనకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి స్థలం ఏదైతుందో ప్రభుత్వాన్ని ఇవ్వడంలో తప్పులేదని, ఇలాంటి కాగితం లేకున్నప్పుడు కూడా నిర్మాణం చేసుకునే క్రమంలో ఎవరి అంటే ప్రభుత్వం పక్షాన కాకుండా ఎవరికి వారే సొంతంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినప్పుడు ఇటుక ఏదైతే సిమెంట్, ఈ విధంగా సలాక్ అందరూ కూడా వివిధ దాతల రూపంలో తీసుకున్న సెకండ్ భవన నిర్మాణం చేసుకోండి. ఈరోజు ఇంక అదనంగా
భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో, దీక్షాపరుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మధ్యాహ్నం కానీ సాయంత్రం అల్పానికి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం చేసుకొని చెప్పి అదనంగా గది నిర్మాణం చేసుకొని దాని ప్రారంభం చేసుకోవడం శుభదాయకం. ఈ 41 రోజులు ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివదీక్షా పనులుగా మాలాధారణ చేసేటువంటి ఈ యొక్క పూజా ఫలితం, ఈ యొక్క ఈ 41 రోజుల దీక్ష మీ కుటుంబాలతో పాటు ఈ పట్టణం ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కూడా పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్న జీవితాల్లో ఆయా గ్రామాల్లో గ్రామ దేవతగా కులదేవత వాటిని పోల్చుకోవడం మన హైందవ సంస్కృతిలో భాగంగా వస్తున్నటువంటి దాన్ని మనం ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ముందుకు తీసుకొని ముందు తరాలకు మంచి జరిగే విధంగా చేయడంలో మనందరూ కూడా మరి చక్కని పాత్ర పోషించాలని చెప్పారు. అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం అని మిన్న అనేటువంటి నానుడు కూడా మనకు ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇందులో పాల్గొనేటువంటి వారికి దాత రూపంలో నేరుగా వచ్చి కష్టపడకుండా, నేరుగా వచ్చి కనిపించకుండా దాత రూపంలో వచ్చే వారికి కూడా ఆ పరమేశ్వర ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర శివదీక్ష సేవా సంస్థ ట్రస్ట్కి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరికీ, ఇక్కడ నాతో పాటు ముఖ్య అతిథిగా చైర్మన్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రామకృష్ణ గారు, మనోహరెడ్డి గారు, అదేవిధంగా గజానందన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అనేక మంది పట్టణ ప్రముఖులు, ఇతర ప్రాంత ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పార్టీ మిత్రులు హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం విరివిగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం కోసం చేసేటువంటికి మనందరూ కూడా ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆలయ విస్తీర్ణకు సంబంధించి కూడా మన కార్యక్రమం తీసుకుంటున్నాం. పేద రాశి వాళ్ళకి సంబంధించి కూడా అభివృద్ధిలో భాగంగా అడిగితే అది కూడా మాట్లాడితే అది కూడా వేరుతుంది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటివి ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటిని నా దృష్టిలోనే నా కోణంలో చేస్తున్నా, ఒకవేళ మీ దృష్టిలో మీ కోణంలో ఉన్నాయి కూడా నా దృష్టికి తీసుకోవాల్సిన వాటిని కూడా అమలు చేస్తూ ముందుకు పోదామని మాట సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నలుగురు అవసరం తెలియజేస్తాను.